అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తరపు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే రోజు కూడా ఇంకా భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చాలా డెవలప్ అవుతుంది. దాని దృష్టిలో పెట్టుకుని కూడా మనము బస్సెస్ని ఇంకా ఎక్కువ నడపడానికి కూడా సంస్థ సిద్ధంగా ఉంది. అదేవిధంగా యాదాద్రి కూడా చాలామంది చాలా జిల్లాల నుంచి కూడా చాలామంది ప్రజలు వస్తున్నారు. దాని అనుగుణంగా కూడా మనము బస్సెస్ నడపడం జరుగుతుంది. ఇంకా రద్దీ పేరుతో కూడా బస్సెస్ని కొత్త బస్సెస్ కూడా ఇక్కడ మనము శాంక్షన్ చేయడం జరుగుతుంది. త్వరలో అవి రావడం జరుగుతుంది. డెఫినెట్లీ అవి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మెరుగైన సేవ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా హైవే పైన కూడా కొంచెము ఇబ్బంది ఉందని చెప్పి తెలిసింది. నా దృష్టికి మీరందరూ కూడా తీసుకొచ్చారు. డెఫినెట్లీ అక్కడ ఒక రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా మన సూపర్ లగ్జరీ బస్సెస్ కావచ్చు, వేరే బస్సెస్ కూడా అక్కడ ఆపి ప్రజలు కూడా ఒక అనుకూల చేయడానికి కూడా సంస్థ కూడా సిద్ధంగా ఉంది. మనము దాదాపు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మన టీజీఎస్ఆర్టీ సంస్థకు రాష్ట్ర ప్రజలు చాలా ఆదరణ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి టీజీఎస్ఆర్టీసీ యాజమాన్య తరపు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ వచ్చే రోజు కూడా ఇదే విధంగా మనల్ని ఆదరించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.